లైవ్ ద్వారా మరి మీ దగ్గరకు వచ్చే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఏదేమైనప్పటికీ పిల్లల మీ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన సాహసం సన్నిధిలో భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. మన మనస్థానంలో మన గృహాల్లో అనుకూల పరిస్థితుల్లో ఆయన సన్నిధిని మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఇలా కార్యక్రమాన్ని ఆయన సర్వీస్ని మనం ప్రారంభించుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన సోదరులు సొంతం రోజు ప్రార్థన చేస్తారు. వారితో పాటు మనం అందరం బయటికి వెళ్తాం. మీరు దయచేసి మీరు ఉన్న స్థలంలో మీరు సిద్ధపడి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన కోరుచున్నాం. సోదరులు భావిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మీరు మాతో పాటు సహకరించవలసిన కోరుచున్నాం. పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధమైన నామమున అందరికీ వందనాలు. ఈ విధంగా దేవుడు మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి యొక్క విపత్కర పరిస్థితుల్లో కూడా దేవునికి తన నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని స్తుతికి కారణములు పరిశుద్ధులు పరమందు వాసినుడు ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క అతి శ్రేష్టమైన నామమునకు లెక్కలేని వందనాలు ప్రభువా. ఈ విధంగా నాయన తండ్రి, ఈ సమయంలో నాయన మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టుకుని నాయన మీ యొక్క ప్రభా అపారమైన ప్రేమ చేత నాయన కృప చేత నాయన నువ్వు నింపి నాయన మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి నాయన నీకే వందనాలు ప్రభా. లోక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నాయన తండ్రి నీ యొక్క కృప బాహుల్యంలో నాయన మా యొక్కలో ప్రభా మాలో ప్రభా ఉంచి నాయన తండ్రి నీ యొక్క కృప చేత ప్రభా మమ్మల్ని ప్రభా కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు లెక్కలను వందనాలు ప్రభా. స్తోత్రాలు నాయన తండ్రి. ఈ విధంగా ప్రభా సహోదరులంగా నాయన తండ్రి ఎదురైన ప్రభా మేము నాయన యవనస్తులుగా నాయన తండ్రి మీ యొక్క సంఘంగా కూడి నాయన మేము ఆరాధించే భాగ్యం లేనప్పటికీ నాయన తండ్రి ప్రభా ఈ విధంగా లైవ్లో ప్రభా రావడానికి సహాయం చేస్తావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో నీ యొక్క కృపను దయచేయండి. చూస్తున్న వారందరికీ ప్రభా తండ్రి మీ యొక్క వాక్యం యొక్క ప్రభా ప్రత్యక్షతను ప్రభా బయలుపరిచి ఆయన మాతో మాట్లాడండి. మీ యొక్క కృప మా మీద అందరి మీద దయచేయండి ప్రభా తండ్రి. మా యొక్క సంఘాలను ప్రభా మా యొక్క దేశాలను ఆయన మా యొక్క ప్రాంతాలను ప్రభా మీ యొక్క కృప చేత నడిపించండి ప్రభా. ఈ యొక్క పరిస్థితుల్లో నాయన తండ్రి అధికారులకు ప్రభా ప్రతి ఒక్కరికి నాయన ఏ విధంగా నడుచుకోవాలని ఆయన మీ యొక్క కృపను దయచేయండి. మీ యొక్క జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి. నీ యొక్క వాక్యపు వెలుగులోనైనా ఈ కాలంలో ప్రభా ఈ సమయంలో నాయన తండ్రి నీ మాతో మాట్లాడినాను మమ్మల్ని బలపరచును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఈ సమయంలో నేను నా ఇంటి వారిను నీతి సూర్యుని గొలుతుము అనే పాట పాటలు దేవునామని మహిమపడదు. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, దీన మనసును గలిగి దేవుని దివ్య సేవను చేతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము, అనుదినము ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము, అనవతరమా ప్రభుని చిత్తము అనుకరింతుము పనులలో, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము, వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము, ఆదరంబున దైవ చిత్తముననుసరించుచు నడుతుము, నేను నా ఇంటి వారు
విసుగు చెందకనాలయమునకు పిన్న పేదలదేతును. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతును. సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో. సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో. భంగపరచెడి పనులన్నిటి కృంగదీసెద మనిషము. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతూ. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును. అవునా సోదరుడు చెప్పిన పాడబడిన సోదరు ఈరోజు పెట్టుకున్న పిల్లల ఈరోజు జ్ఞాన కీర్తన ఈరోజు ఏర్పరచబడిన కీర్తన. సో ఆ కీర్తన గ్రంథాన్ని చదువుతున్నాం. మీరందరూ కూడా మీరు ఉన్న స్థలంలో ఫస్ట్ గ్రంథం నుంచి 18వ కీర్తన 18వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్న 14వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. సోదరు ముందుకు వచ్చి మొదటి వారం చదువు మొదటి పాత్రలతో కలిసి రెండవ వారం చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. 18వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. యెహోవా నా శైలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించుకునేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాను నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశం నన్ను చుట్టుకొనగను, భక్తిన్లు వరద వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను ఆకట్టును, మరణపు ఊళ్ళు నన్ను ఆవరింపగను. ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసేది. ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చొచ్చాను. అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వతముల పునాదులు వలికెను. ఆయన కోపింప అవి కంపించాను. ఆయన నాసిక రంధ్రం నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. ఇంకా ఉండదు. నిప్పు కనుమలో రాజపెట్టేదను, మేఘం నుంచి ఆయన వచ్చాను. ఆయన పాదముల కింద గడంధకారము కమ్మి ఉండెను. కేరవు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపించేశాను. జలాంధకారము ఆకాశ మేఘమును తనకు మాటుగా చేసుకున్నాను. ఆయన సన్నిధి కాంతిలో ఉండే మేఘములను, వడగళ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమును గర్జించెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లు మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వాడిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంలో ఊపిరిని నీవు వడిగావిడువగా, నీ గద్దింపుకు మహాసమును అడుగు భాగంలో కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునెను, నన్ను పట్టుకొని మహాజలరాశి నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులైనగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాల ముందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకునెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గమును అనుసరిస్తున్నాను. భక్తిహీనుడైన నేను నా దేవుని విడిచిన వాడును కాను. ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టలను త్రోసివేసేవాడని కాడు. దోషక్రియలు నేను చేయనటువంటి కనుక ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని.
కావున యెహోవా నేను నిర్దోషిగా ఉంట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దయగల వారిని నీవు దయ చూపించుదువు, యథార్థవంతులను యథార్థవంతులుగా నుండువు. సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటంగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణచివేసదువు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వల్ల నేను సైన్యాలను జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, తను శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నాకు బలం ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింకా కాలం వల్ల చేయుచున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లు ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకును. నీవు నా మనవి నాలకించి నన్ను గొప్ప చేయదు. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీల మండలు బెనకలేదు. నా శత్రువును తరిమి కొట్టుదురు, వారిని నశించే వరకు నేను తిరుగును. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేకపోనట్లు నీవు వారిని అనగదొరుకుదు. ఇదివరకు నీవు నన్ను బహు ధరం చేసితివి, నా మీదకి లేచి వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెలుగుకు నీవు మల్ల చేస్తేవి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసేది. వారు మొరపెట్టుదురు కానీ రక్షించువాడలేక పోయిను. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరమేకును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోస్తుంది. ప్రజలు చేయు కలహములో ప్రజలు చేయి కలహములో పడకుండా నీవు నన్ను విడిపించుదువు. నన్ను అన్యులకు అధికారిగా చేరువు, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదురు. నా మాట చివరి పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్సారం గల వారు ఏమనిపించు తమ దుఃఖం విడిచి వచ్చేదరు. శివం గలవాడు, నా రక్షణ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందును గాక. ఆయన నా నిమిత్తం ప్రతిదానం చేయ దేవుడు, జనములను నాకు లోపచోడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు, బలాత్కారం చే మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. నీవు నిమిత్తం రాజుకు గొప్ప రక్షణ కలుగజేయవాడు మరియు అభిషేకించిన దావీదులకు అతని సంతానంలో నిత్యము కనికరం చూపువాడని చివరి సంతకం చదువుకున్నాను. యెహోవా అరణ్యంలో నేను నిన్ను గనపరచెదను, నీ నామకీర్తన గానం చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానంకు నిత్యము కనికరం చూపువాడవు. దేవుడి వాక్యం మీకు దీవించింది. స్తోత్రం. చక్కని కీర్తన ప్రియుల 10వ అధ్యాయము దావీదు రాసిన కీర్తన. చక్కని మాటలు మనం మొదటి నుంచి చూసుకున్నాం. చదివి సాయం చేసిన సోదరులకు హృదయపూర్వక వందనాలు. ప్రియుల వాక్యంలోకి వెళ్ళకంటే ముందుగా చిన్న ప్రార్థన, వాక్యం యొక్క ప్రార్థన చేస్తూ మన కార్యక్రమంలో వెళ్దాం. దయచేసి లైవ్ చూస్తున్న మీరు కూడా లైవ్ దగ్గర ఉంచుకొని మాతో పాటు మీరు కూడా ఏకీభవించవలసిన వాక్యం శ్రద్ధగా విందాం. వాక్యం యొక్క లోతులకు మనం ప్రయత్నించడం ప్రియుల విలువైన సమయాన్ని మీరున్న స్థలంలోనే మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన సన్నిధి చేరాలంటే మీరున్న స్థలంలో చక్కగా ఆయన సన్నిధి సిద్ధపడండి. మీరు బైబిల్ తీసుకుని చక్కగా ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని మాతో పాటు మీరు కూడా ధ్యానించవలసిన కూర్చొని వాక్యంలో వెళ్ళగానే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కుదరలేదు. మహానతుడు పరిశుద్ధ మా పేపర్లోకి తండ్రి ఘనమైన రాశి నీకు ఉండాలయ్యా. తండ్రి ఎటు రీతిగా మమ్మల్ని సమకూర్చి అన్ని సన్నిధిలో నిలిచే భాగ్యం మాకు ఇచ్చిన మాకు ఉన్న తండ్రి అల్పులము తండ్రి అభాగ్యులము తండ్రి అయ్యా. మీ కృప చేతనే మన సత్యంలో ఉన్నాం తండ్రి. అనేకులు తండ్రి మా ప్రియులు తండ్రి మాకంటే గొప్పవారు స్నేహితులు చాలామంది తండ్రి ఈ వ్యాధి చేత బాధపడుతున్నారు తండ్రి. అల్పులమైన ఎన్నికలైన మమ్మల్ని మీరు సత్యరెక్కలిగా మీరు కాచి కాపాడి తండ్రి ఇటు ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించి తండ్రి. ఈ శుక్రవారం తండ్రి ఈ లైవ్ ద్వారా తండ్రి వీళ్ళతో మాట్లాడే భాగ్యించాం. ఈ సన్నిధించే భాగ్యించిన విధానం మనకి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకున్న తండ్రి చిన్న గీతంలో తండ్రి నీకు ఆలోచించాం. ప్రతి ఒక్క మాట తండ్రి మేము చక్కగా అర్థం చేసుకునే భాగ్యం మీరు అనుగ్రహించండి. ఈ శుక్రవారం ఆరాధన తండ్రి ఈ గల్ఫ్ ప్రాంతంలో వీక్షిస్తున్న వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే తండ్రి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క సదస్సును తండ్రి దీవించండి,
మనసులో అర్థం చేసుకునే తండ్రి మీరున్న రాజ్యానికి మేము చేరినట్లు తండ్రి మమ్మల్ని సర్వసత్వం నడిపించండి. ఆత్మ ప్రకారంగా మీ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం మాకు నిర్వహించండి. ఈ రీతిగా తండ్రి నీ సన్నిధిలో నిలబడి తండ్రి నీ మాటలు వినడానికి యోగ్యంగా మమ్మల్ని నిలబెట్టండి. అనుకుని తండ్రి ఏమాత్రం కూడా అర్హత లేదు తండ్రి. దీనిని తండ్రి నీ పాదసన్ని నిలిచేది తండ్రి నీ మాటలు వినడానికి మేము సిద్ధపరచుకున్న తండ్రి మీ కృప చూపెట్టండి. ఏదైతే సిద్ధపడిన తండ్రి నువ్వు వీళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి తండ్రి సంబంధించిన జ్ఞానాన్ని అనుగ్రహించి మమ్మల్ని సర్వసత్వంలో నడిపించండి. మీ ఆత్మ సహాయం మేము కోరుచున్నాం తండ్రి. నువ్వు వీళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి మీ సహాయం అనుగ్రహించండి. ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి దూరమైన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తండ్రి ఆయా క్యాంపులో ఉన్నప్పటికీ వీటిలో ఫ్లాట్లో ఉన్నప్పటికీ తండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో వీక్షిస్తున్న పిల్లలందరితో మీరు ఉండాలి తండ్రి. వాక్యం చదివి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి తండ్రి మీరు కృప చూపెట్టండి. సహాయం చేయండి. ఈ సమయాన్ని ఇచ్చిన మీకు ఘనత మేము ప్రభావం చెల్లించుకుంటూ తండ్రి మీ ఆత్మ సహాయం మాకు తోడుగా ఉంచుకొని మా ప్రభు నేసి సర్వశ్రేష్ఠ ప్రార్థించబెట్టినా తండ్రి. ఆమేన్. ప్రియులారా, గతించిన 2 వారాల క్రితం కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానం చేసాం. బలము అనే మాట గురించి మనం సంఘంలో ప్రకటించిన రీతిగా ఆ టాపిక్ గురించి సోదరులు చక్కగా సిద్ధపడ్డారు. దాని నుంచి కొన్ని మాటలు మనం ఇంకా లోతులకి మనం ఆలోచించలేదు. ప్రియులారా, చక్కని విషయాలు దావీదు గారు ఇక్కడ రాస్తున్నారు. అనేక విధాలుగా అనేక పార్ట్స్గా మన దావీదు గారి గురించిన మాటలు, రాజైన దావీదు గారి గురించిన మాటలు మనం విన్నాం. అలాగే మరొక తరుణాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజు కూడా ఆయన గురించి కొన్ని మాటలు మనం పరిశుద్ధ ఆధారం చేసుకుని మనం మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ఇందాక చదువుకునే కీర్తన నుంచి 18వ అధ్యాయం 1వ వచనంలోనే ఒక మాట ఉంటున్నారు పిల్లలు. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు పిల్లలు. అది దావీదు పలుకుతున్నారు పిల్లలు. యెహోవా నా బలమా అంటున్నాడు పిల్లలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చక్కగా మాట్లాడుతున్న పిల్లలు. ఏదైనా తనకున్న స్థాయిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి ఏ రోజు తన స్థాయిని హెచ్చించుకున్నట్టుగా మనం ఏ రోజు చూడం పిల్లలు. అరణ్యంలో ఉన్నప్పుడు ఏ రీతి అయితే బ్రతకాడు, అంతఃపురంలోకి వచ్చినప్పుడు కూడా ఆ రీతిగానే బ్రతికినట్టుగా మన పరిశుద్ధతను బట్టి మనకు అర్థమవుతుంది పిల్లలు. ఆయన మాట్లాడుతున్న మాట్లాడుతున్న పిల్లలు చక్కగా అంటాడు, యెహోవా నా బలమా అంటున్నాడు పిల్లలు. ఎందుకు ఈయన పదే పదే ఆ మాటనే మాట్లాడుతూ పిల్లలు కీర్తన ఎక్కడ చూసినప్పుడు ఆయన నా శైల్యము, నా కోట, నా కొండ, నా దుర్గము, నా ఆశ్రయము అంటాడు. ఎక్కడ చూసినా దేవుని యొక్క కీర్తిని, ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పినట్టు, ఇజ్రాయేల్ సమాజానికి గొప్పగా చేసినట్టుగానే చూస్తున్నప్ప ఏ రోజు దేవునికి స్థాయిని కించపరిచినట్టుగా, ఆయనకు ఔన్నత్యాన్ని తగ్గించినట్టుగా మనం చూడం పిల్లలు. ఇక్కడ మాట్లాడుతూ యెహోవా నా బలమా అంటాడు పిల్లలు. ఎందుకు ఈయన ఎప్పుడు దేవుడి మీదే ఆధారపడి బ్రతుకుతున్నాడు? ఈయనకి ఏమైనా డబ్బు తక్కువ ఉందా, పదవి తక్కువ, అధికారం లేదా, స్థాయి లేదా, హోదా లేదా, ఏమీ లేదని తను తక్కువగా మాట్లాడుతున్నాడు పిల్లరా. ఎందుకు ఏమి చాలా మంది సమాజంలో మనం వింటూ ఉంటాం కదా పిల్లలు, ఏమి చేతగాని వాడే క్రైస్తవులకు వెళ్ళిపోయి బైబిల్ పట్టుకుంటాడు, ప్రతిసారి దేవుడు దేవుడు అని మాట్లాడతారు. ఇంతకీ ఈయన స్థితి కూడా అలాగే ఉందంటారు పిల్లలు. సమాజానికి వ్యతిరేకం పిల్లలు. మన ప్రపంచానికి దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగానే, బైబిల్కి వ్యతిరేకంగా సమాజం ఉంటుంది. కానీ సమాజానికి అర్థమైంది వేరు పిల్లలు, ప్రపంచానికి అర్థమైంది వేరు, బైబిల్ చెప్తుంది వేరు. దేవుడు అర్థం చేయడానికి ప్రయత్నం చేసినా కానీ అర్థం చేసుకోవడానికి ఈ సమాజం అడగలేదు. ఆ మాటలు అంటున్న దావీదు గారు అంటాడు, యెహోవా నా బలమా అంటాడు పిల్లలు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఆయనకి ఏమి తక్కువ ఉందని దేవుడి మీదే ఆధారపడిపోయాడు. ఒకసారి ఆలోచించాడు పిల్లలు. అరణ్యంలో ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడి మీద ఆధారపడి బ్రతికాడో అంతఃపురంలో కూడా అలాగే బ్రతుకుతున్నాడు. ఎందుకు అలాగే ఉన్నాడు? తనకున్న స్థాయిని బట్టి హెచ్చించుకోవట్లేదు, తనకు అధికారాన్ని బట్టి హెచ్చించుకోవట్లేదు, ధనాన్ని బట్టి హెచ్చించుకోవట్లేదు, తను వెంబడిస్తున్న ప్రజల్ని బట్టి హెచ్చించుకోవట్లేదు పిల్లలు. వారుల బలం అని చెప్పట్లేదు. చాలా మంది ఈ రోజుల్లో ఆలోచిస్తారు పిల్లలు. ఒక సినిమా హీరో నాకు ఆలోచించండి, ఒక యాక్టర్ గానే ఆలోచించండి. తన ప్రజలను చూసి, అభిమానులు చూసేసి వీరైన బలం అంటాడు, వీరైన బలం అంటాడు, వీరైన బలం అంటాడు. వారిని బట్టి తన మాట్లాడే విధానం కూడా మారిపోతుంది, తనను బట్టి తన స్థాయి కూడా మారిపోతుంది. చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు, తన పార్టీ మారుతున్నప్పుడు కానీ, తన పార్టీ సీటు కొరకు కానీ, ఒక ఎమ్మెల్యే సీటు కొరకు, ఎంపీ సీటు కొరకు తన ప్రయత్నం చేసినప్పుడు ఏమంటాడు, తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా వెంట పెట్టుకొని తనకంటే హైకమాండ్ పెద్దవాళ్ళ దగ్గర హైకమాండ్ దగ్గరికి వెళ్ళేసి తన వెనుకున్న ప్రజల్ని చూపిస్తాడు. ఏమని? వీరందరూ కూడా నాతో పాటు ఉన్నారు, మీరు కనుక నాకు పార్టీలో సీట్ ఇస్తే కంపల్సరీగా నేను విజయాన్ని పొందుకుంటున్నా అంటారు. అంటే సమాజంలో ఎలా ఉందంటే మనుషులే తన బలమైపోతున్నారు, ప్రజలే తన బలమైపోతున్నారు, జనాన్ని చూసి తను గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అలా ఇంకా మనం ఆలోచిస్తే పిల్లల కొంతమంది చాలా మంది ఎలా ఉంటారంటే పిల్లలు డబ్బు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, డబ్బే ధనమే తన బలం అనుకుంటారు.
డబ్బు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, డబ్బులు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. సమాజంలో చూస్తే పిల్లరా ఎందుకు అలా ఆయన అలా మాట్లాడుతున్నాడు, ఎందుకు అంత రెక్లెస్గా మాట్లాడుతున్నా అంటే ఏం చెప్తారు పిల్లరా, అతనికి ఉన్న ధనం అలాంటిది, తనకున్న ఆస్తులు అలాంటివి, దాన్ని బట్టి తను మాట్లాడే విధానం వేరుగా ఉంది. తను హెచ్చించుకుంటున్నాడు, తను గొప్పగా చేసుకుంటున్నాడు. ధనం అలాంటిది, ఎవరైనా డబ్బు ఉంటే డబ్బే బలమైపోతుంది సమాజంలో, మనుషులకు కూడా ధనం బలమైపోతుంది. అది ఉంటే కొండ మీద కోతినైనా దింపొచ్చనే మాటలు మనం సమాజంలో వింటూ ఉంటాం పిల్లలు. నిజంగా ధనంలో అంత బలం ఉందంటారా? ఆలోచించండి పిల్లలు. సమాజంలో జనాల్ని చూసుకొని నలుగురు వెనుకేసుకొని తిరిగినంత మాత్రం మనం చూసి భయపడిపోతాం. వారే గొప్పగా అనుకుంటారు, నా వెనుక ఇంత క్షణం ఉందని ప్రపంచానికి చూపించుకుంటారు, పార్టీకి చూపించుకుంటారు, పబ్లిసిటీ చేయించుకున్నప్పుడు వాళ్ళు నా వెనుక ఇంత సమాజం ఉంది. అతనికి ఏదైనా అనారోగ్యం కలిగిన అతని నిమిత్తం ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. వారు ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు వారి కొరకు ఏదో సాహసాలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అంటే జనమే వారు బలం అయిపోతున్నారు. సమాజంలో అలా ఉంది పిల్లలు. ఇంకా కొంతమంది ఉంటారు పిల్లలు, ఎలా అంటే తన బుద్ధే తన బలం అయిపోతుంది. తన జ్ఞానంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, తన యుక్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. యుక్తిగా మాట్లాడడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఏమనుకుంటే తన జ్ఞానంకున్న మేధాశక్తిని బట్టి నాలాంటి జ్ఞానం ఎవరికి లేదని తను తాను హెచ్చించుకుంటూ అతిశయపడతారు. నేను ఏమాత్రం ఏదైనా స్కెచ్ చేస్తే ఎదుటిని పడగొట్టడానికి నాకులాగా ఆలోచించేవాడు ఎవడు లేడని గొప్పగా ప్రకటించుకుంటారు పిల్లలు. తన స్థాయిని బట్టి, తన అధికారాన్ని బట్టి, తన పదవిని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న బుద్ధి బలాన్ని బట్టి గొప్పగా ఫీల్ అవుతుంటారు పిల్లలు. నిజంగా మనిషికున్న బుద్ధి, తన జ్ఞానం తనకి బలాన్ని చేకూర్చగలుగుతుంది పిల్లలు. ఈ లోకపరంగా ఆలోచిస్తే ఇంకా ఆలోచించిన పిల్లలు చాలా మంది ఏంటంటే తన ప్రాంతం ఎక్కడైతే తన లోకల్గా, ఆయన లోకల్లో ఉంటాడండి, తన ప్రాంతం వాడు, ఈ ప్రాంతం వాడండి, తన మాటలు అలాగే ఉంటాయి. తన ప్రాంతాన్ని బట్టి తను గొప్పగా మాట్లాడుకుంటాడు. ఈ ప్రాంతాన్ని చూసుకొని ఆ ప్రాంతం వాడండి అలాగే ఉంటారు అన్నట్టు. ఏదైనా మన పక్క ప్రదేశాలు కానీ వేరే వాళ్ళ బిజినెస్ కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావురా, ఇది మా ప్రాంతం అనే విరవిగిన మాట మనం పెట్టుకుంటాం పిల్లలు. అంటే తన ప్రాంతాన్ని బట్టి, స్థలాన్ని బట్టి తనకు స్థలమే బలమైపోతుంది. దాన్ని బట్టి విరవిగిన మనుషులు మనం సమాజంలో మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఇలా ధనాన్ని బట్టి, తన అధికారాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, తన జనాన్ని బట్టి, అలాగే తన స్థానాన్ని బట్టి మనుషులు బలంగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. ఇవన్నీ కూడా దానిగా జీవితంలో లేవనుకుంటారు పిల్లలు. ఆలోచించిన పిల్లలు, ఈయన ఎందుకు యెహోవా నా బలమా అంటున్నాడు? ఈ కీర్తనలో మనం చదువుకున్న కీర్తనలో మనం ఆలోచిస్తున్న పిల్లలు, యెహోవా నా బలం అని ఎందుకు అంటున్నాడు? ఈయనకు జనబలం లేదంటారా, ధనబలం లేదంటారా, స్థానబలం లేదంటారా, ఇంకేం లేవనుకుంటున్నాం పిల్లలు? ఏదైనా అనారోగ్యంగా ఉన్నాడు ఇతను, ఎందుకు దేవుని మీదే అంతగా ఆధారపడుతున్నాడు? ఇతనికి ఏమీ లేదని దేవుని మీద ఎందుకు అంతగా ఆధారపడి బ్రతుకుతున్నాడు? మనుషులలో లోకపరంగా ఆలోచించినట్లయితే ఆయన జనాన్ని చూసుకొని ముందుకెళ్ళట్లేదు, ధనాన్ని చూసుకొని ముందుకెళ్ళట్లేదు పిల్లలు. ఈ మనిషి పరిస్థితిని బట్టి నేను సింహాసనం మీద ఉన్నాను, అంతఃపురంలో ఉన్నానని తను గొప్ప చేసుకొని ఇదే నా సింహాసనం మీద నాకు బలం చేయించిందని తను పొగిడించుకోవట్లేదు పిల్లలు. నిజంగా ఆయన జీవితం మనం తొంగి చూస్తే పిల్లలు చక్కని విషయం మనకు అర్థమవుతాయి పిల్లలు. తను యుద్ధంకి వెళ్ళినప్పుడు పిల్లలు, ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో ఆస్తిని, వెండిని కొల్లగొట్టుకొని రాజ్యాన్ని చేయించిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా తను విజయమే పొందుకున్నాడు పిల్లలు. కొల్లగొట్టి వెండినంతా కూడా పట్టుకొని వచ్చినప్పుడు వీధులలో పాడేస్తే ధూళిలాగా సంపాదించేశాడు పిల్లలు. వెండిని ఆ వీధులలో నింపేస్తే ధూళిలా పోయేశాడు వెండి. అంత ఆస్తిని సంపాదించేశాడు. కొల్లగొట్టిన సొమ్మును కూడా తిరిగి పట్టేసుకున్నాడు పిల్లలు. అలా ఏ రోజు కూడా తనకున్న ధనాన్ని బట్టి తను అతిశయించుకున్నాడు. ఈ ధనమే నా బలం అనేది పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, కొన్ని సంవత్సరాల క్రితం గతించిన కొన్ని సంవత్సరాలు మనం చూసాం పిల్లలు. ఎప్పుడైతే నోట్ల మార్పిడి జరిగిందో తనకున్న బలమైన ఏదైతే ఆ ధనం అనుకున్నారో ఆ దాన్ని చూసి మనుషులు భయపడిపోయారు పిల్లలు. ఎందుకంటే బ్లాక్ మనీ ఎప్పుడు ఇవన్నీ మార్చుకునేది, ఎలా మనం డిపాజిట్ చేసేది, చాలా మంది పేదల కుటుంబాల్లో కూడా డబ్బును ట్రాన్స్ఫర్ చేసేది పిల్లలు. చాలా మంది బంగారాన్ని కొనుక్కున్నారు. ఇంకా ఎక్కువ కొంటేనేమో మళ్ళీ గవర్నమెంట్స్కి మనం లెక్క చెప్పాలని చాలా మంది ఏం చేయలేని, తోచలేని స్థితిలో ఉండిపోయారు పిల్లలు. అంటే ధనము బలం కాదు పిల్లలు, జనము బలం అవుతుందంటారు పిల్లలు. ఆలోచించండి పిల్లలు. ఒక్కసారి మనం దావీదు జీవితంలో కనుక మనం ఆలోచిస్తున్న పిల్లలు, ఎప్పుడైతే గొలియాతును చంపడానికి సౌలు అతని సైన్యం నిలబడి ఉందో పిల్లలు, ఇంచుమించు 3 దినాలు అయిపోతుంది పిల్లలు. 3 దినాలు అయిన తర్వాత 4వ దినాన దావీదు దగ్గరికి వెళ్తారు. అప్పటి నుంచి 3 దినాల నుంచి ఇంచుమించు గొలియాతు వాళ్ళని ఎదురిస్తూనే ఉన్నాడు. అంటే దూషణ మాటలు పలుకుతూనే ఉన్నాడు. ఎవరు లేరా, నన్ను జయించడానికి ఇశ్రాయేలులో ఎవరు లేడా అని ఎంతో సవాల్ చేస్తున్నాడు పిల్లలు. ఈ మాటలు విన్న వెంటనే దావీదు గారు, ఆ సందర్భంలో బాగా తెలుసు కదా పిల్లలు, అతను హతము చేసి తిరిగి రాజవీధిలో వస్తున్నప్పుడు
సింహాసనం దావీదు రాజుగారితో పాటు వస్తున్నప్పుడు రథం మీద వస్తున్నప్పుడు జనులు పాడిన పాటలు మనకు గుర్తులేదు కదా. సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను అన్న పాటలు పాడినట్టుగా స్త్రీలు మనం వింటాం కదా పిల్లలు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో దావీదు గారికి తెలియలేదు పిల్లలు, జనులు నా పక్షం చేరిపోయారని. ఆ విషయం సౌలు గారికి చక్కగా తెలిసింది. ఎప్పుడైతే జనము నా పక్షం అనుకున్నాను, ఇశ్రాయేలు రాజు నేనున్నాను, జనులు నా పక్షం అనుకున్నారు, కానీ ఇదే జనము గొలియాతును చంపిన తర్వాత దావీదు పక్షంలో మారిపోయారు. ఈ విషయాన్ని మనం చక్కగా ఆలోచిస్తాం పిల్లలు. అంటే జనము ఎప్పుడు స్థిరత్వంగా ఎదిగిన మనుషులు కాదు, వీరి మీద నమ్మకం పెట్టుకోలేని పిల్లలు. అందుకని వీరు కూడా ఏంటంటే జనమే బలమని గొప్పగా చెప్తున్నారు కదా. ఈ రోజు ఉన్నవారు మనతో ఉన్నవారు రేపటి దినం మనతో ఉన్నారని గ్యారంటీ లేదు పిల్లలు. రేపటి దినం మనం మారిపోవచ్చు, వేరే వారిని ఆశ్రయించవచ్చు. అంటే జనములో బలం లేదంటారు కదా పిల్లలు. ధనములో బలం లేదు, జనములో కూడా బలం లేదు పిల్లలు. ప్రాంతీయ భేదంతో, ప్రాంతీయత్వంలో ఈ సమాజం వారు, ఈ స్థలంలో వారు గొప్పగా మాట్లాడుకుంటారు కదా పిల్లలు. వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అందులో వారికి ఉన్న బలం కలిగిపోతుంది. నువ్వు అక్కడికి వస్తే, మా ఊరి దగ్గరికి వస్తే నా బలాన్ని చూపిస్తాను, నా ప్రభావాన్ని చూపిస్తానని గొప్పగా మాట్లాడతారు కదా. అంటే ప్రాంతీయ భేదంతో కూడా, ప్రాంతాన్ని బట్టి కూడా బలాన్ని ప్రదర్శించుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ ఆ ప్రాంతీయ స్థలము మనకు బలాన్ని చేకూర్చలేదు కదా. నిజంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం చూస్తే పిల్లలు, ఎవరు దేని బలాన్ని ప్రదర్శించగలుగుతారు పిల్లలు? తను రక్షించుకోవడానికి తన బలమైన, ధనమైన, ఆస్తి అయినా ఏమక్కడికి వస్తుంది పిల్లలు? ఇదేదైనా సహకరిస్తుందా? ఆలోచించండి పిల్లలు. దావీదు గారి గురించి ఆయన ఎలా దేవుడి మీద ఆధారపడారో ఇంకా కొన్ని మనం చూస్తుంటే పిల్లలు, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం పిల్లలు చూస్తే పిల్లలు, 22వ అధ్యాయం 19వ వచనం. యెహోవా దుర్గముగా అదేనండి, యెహోవా దుర్గముగా నుండుకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. సరే, యెహోవా దూరంగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయమంటాడు పిల్లలు. నా బలం, దేవుణ్ణే బలంగా ప్రకటించుకుంటున్నాడు, దేవుడే బలంగా సమాజానికి చెప్తున్నాడు. దేవుని కూడా అదే విధంగా చెప్తున్నాడు, నా బలం నీవే అయ్యా. సమాజం గొప్పగా మాట్లాడుతుంది. నేను ఇశ్రాయేలుకి ఎప్పుడైతే సైన్యాన్ని తిరస్కరిస్తూ గొలియాతు నిలబడ్డాడో, ఎప్పుడైతే సమాజం నా గురించి మాట్లాడుతుంది, పాటలు మాట్లాడుతుంది, దావీదు 10,000 కొలది అంటున్నాను, కానీ నాకు ఘనత వచ్చింది. నా నిజంగా నేను కొట్టి చంపడం వల్ల నా ఘనత రాలేదు. ఆ ఘనత తెచ్చుకోవడం నీవు, నా బలము నీవు. సమాజం అనుకుంటుంది నేను కొట్టడం వల్లనే గొలియాతు చనిపోయాడు అనుకుంటుంది, కానీ కాదయ్యా. ఆ రాయికి వేగాన్ని ఇచ్చింది నువ్వు, గొలియాతు నుదుటి మీద తగిలా చేసింది నువ్వు. బలము నీలో ఉందయ్యా, నువ్వే నా బలం అంటాడు. దానికి వేగం ఇచ్చింది నువ్వు, దాన్ని నుదుటి మీద తాకేటట్టుగా అతను చేసింది నువ్వు, అతను పడగొట్టింది నువ్వు. బలం నీలో ఉందని నిజంగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు పిల్లలు. నిజంగా ఎంత గొప్ప విషయాలు పిల్లలు. ఇంకా అతని గురించి మనం చూస్తే పిల్లలు, అదే కీర్తన గ్రంథం ఆయన ఇంకే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూడండి పిల్లలు. కీర్తన గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనం పిల్లలు. 59వ అధ్యాయం 9వ వచనం. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టి కొనిస్తున్నాను, నా ఉన్నతమైన దుర్గము నీవే అన్నాడు పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నా బలము నీవే, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. జనం వచ్చేసి నాకు ఏదో చేస్తారని కాదయ్యా. జనం అంటున్నారు సౌలును చంపితే నువ్వే రాజు అయిపోతున్నావని జనం అంటున్నారు, కానీ నేను రాజుని కాను, నేను చంపితే అంతకుండా అవుతాను. నా బలము నీవే, నేను నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను, నువ్వే నాకు సహాయం చేసిన దేవుడు. నిజంగా ఆయనకున్న ఆలోచనలు వ్యక్తిగత జీవితంగా మనం ఆలోచించిన చాలా గొప్పగా ఉంటుంది పిల్లలు. నేటి సమాజానికి నిజంగా ఒక పాఠంగా ఉంటుంది, ప్రపంచానికి ఒక పాఠంగా ఉంటుంది పిల్లలు. నిజంగా ఆలోచించండి పిల్లలు, సమయాన్ని అభిషేకించిన కాలం మొదలుకొని తన జీవితంలో తిరిగి సింహాసనం మీద కూర్చుని వరకు తన చేసిన, తన కష్టపడిన ప్రతి విషయంలో కూడా మనం ఆలోచిస్తే పిల్లరా, ఏ రోజు కూడా సౌలును చంపాలన్న ధోరణి కలిగిన వ్యక్తి కాడు పిల్లలు. మీరు చంపేయచ్చు కదా, మీకు అంత చేతికి చిక్కేశాడు కదా, తన శత్రు ప్రాణం తీసేయొచ్చు కదా, రాజు నువ్వే కదా అని సమాజం అంటుంది పిల్లలు. కానీ రాజు ఎలా అవుతాను? నేను చంపిన తర్వాత నేను అంతకుని అవుతాను. ఒక మనిషిని చంపితే నేను అంతకుని అవుతాను, రాజుని ఎలా అవుతాను? నిజంగా కూడా వ్యక్తిత్వం చూడండి పిల్లలు. నేను దేవుడి కొరకే కనిపెట్టుకుంటున్నాను, ఆయనే నా దుర్గం, ఆయనే నా బలం అని అంటున్నాడు పిల్లలు. ఇంకా ఆలోచిస్తే పిల్లల, ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమయాల గ్రంథము పిల్లలు, దయచేసి మీరందరూ గుర్తు చేయాల్సిన కోసం మొదటి సమయాల గ్రంథము 30వ అధ్యాయం
30వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానికి తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుకోబడి ఉండుటయు చూచి ఇక ఏడుపుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చింది. సరిపోతుంది. ఈ సందర్భంగా ఇంకా పిల్లలు మనకు చాలా తెలిసిన విషయమే ఏమంటే దావీదును అతని జనులను 3వ దినంగా తిరిగి సిగ్లకు వచ్చేసారు పిల్లలు. అంతలోపే అమాలేకీయులు వచ్చేసి దండెత్తి తన పక్షంలో ఉన్న వారందరినీ అక్కడ భార్య పిల్లల్ని వారి యొక్క సైన్యం యొక్క కుటుంబీకుల్ని అలాగే దావీదు గారి కుటుంబీకుల్ని పిల్లల్ని పెద్దల్ని భార్యలు పిల్లల్ని అందరినీ ఆడవారందరినీ దీన్ని చంపక చెరలోనికి పట్టుకొని వెళ్ళిపోయారు. దావీదు గారు వారి కుటుంబీకులో ఉన్న భార్యని పిల్లల్ని తన ఆడవారందరినీ కూడా పిల్లలు తనతో పాటు సైన్యాధిపతులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబీకులను కూడా పట్టుకొని ఈ అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేక అర్థం కాక అందరూ ఏడుస్తున్నారు పిల్లలు. శక్తి లేక ఇతను కూడా దావీదు కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం పిల్లలు? ఏం చేస్తాం? మన భార్య పిల్లని ఎవరైనా ఒక మాట ఉంటేనే మనం తట్టుకోలేం. ఒక చిన్న కుటుంబీకుల గురించి మనం ఎంతో అదైపోతాం, కలవర చెందిపోతాం, ఎప్పుడు ఎదుటివాడి ప్రాణం తీయాలని ఎదురు చూస్తాం. చేతనన్న మట్టుకు మన ప్రయత్నంలో మనం ఉండిపోతాం పిల్లలు. కానీ దావీదు గారు ఏం చేశారో ఒక అద్భుతమైన మాట రాయబడింది పిల్లలు. ఇంకా తిరిగి చూస్తే పిల్లలు నన్ను నచ్చుతున్న పిల్లలు ఇక ఏడ్చకు శక్తి లేకపోయినంతగా కర్మేయుడైన నాబాలు భార్య అయిన అబిగాయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనపడిపోగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ ప్రాణము విసిగినందున రాళ్ళు రూపి దావీదును చంపుదము రండి చెప్పుకుంటున్నారు పిల్లలు. తనతో పాటు సైన్యం ఉంది. సైన్యం దావీదుతో పాటు యుద్ధానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వచ్చేసారు. 3 దినాల తర్వాత సిగ్లకు వచ్చేసరికి అమలీకులు వచ్చేసి వీరందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు. మీరు అన్ని కోల్పోతున్న మీతో పాటు ఉన్నాం కదా నీ జనులు కూడా దావీదు గారిని విసిగిపోయారు అన్నట్టు. విసిగిపోయిన తర్వాత తన పిల్లల్ని బట్టి తన ఆడవాళ్ళని బట్టి సైన్యం అనుకుంటుంది దావీదు గారిని రాళ్ళకి చంపాలనుకుంటుంది. ఇదే జనము సౌలు గారు దావీదు గారు ఇద్దరు రథం మీద వస్తున్నప్పుడు అంటే యుద్ధం జరిగిన తర్వాత గొలియాతును చంపి వచ్చిన తర్వాత సౌలు 10,000 కొలది గాను దావీదు 10,000 కొలది గాని ప్రకటించిన ఈ జనులే నిజంగా ఒక్కసారి కష్టం వచ్చేసే వారికి వ్యతిరేకమైపోతున్నారు. తిరిగి వ్యతిరేకమైన దావీదు గారినే చంపాలని ఆలోచనలో ఉన్నారు. నిజంగా ఆలోచించండి పిల్లలు. అలా శక్తి లేక ఏడ్చినప్పుడు దావీదు ఒక మాట అంటారు చూడండి పిల్లలు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏపోదు తెమ్మని యాజకులకు అహిమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏపోదును దావీదునకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండను తరిమిన దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుణము నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను అంటున్నాడు పిల్లలు. ఏమన్నా ఆలోచించారు పిల్లలు? ఏముందిలే మాటలో అని మాటతో ఊరికి కొట్టిపడేది పిల్లలు. అమాలేకీయులు వచ్చేసి తన కుటుంబీకులు తన భార్యని పిల్లల్ని ఆడవారందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. జనులు విసిగిపోయారు. తనతో పాటు ఉన్న సైన్యం విసిగిపోయింది. నీ వల్లనే ఇదంతా జరిగిందని తనను రాళ్ళు కొట్టి చంపాలనుకున్నారు. ఇతను శక్తి లేనంతగా ఏడ్చేశారు పిల్లలు. చివరికి ఏం చేయాలి పిల్లలు? వెంటనే ఈ సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోవాలి, తరమాలి. కానీ ఏపోదును తెమ్మని అబ్యాతారుకి చెప్తున్నాడు. అహిమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పేసి ఏపోదును తీసుకురమ్మన్నాడు. ఏపోదును తెచ్చిన తర్వాత ఏపోదును ధరించుకొని యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడట. తండ్రి నేను వెళ్లితే నేను వారిని తరిమి పట్టుకోగలుగుతానా? నేను తరిమి తిరిగి సంపాదించుకోగలుగుతానా? నీవు సెలవి, నువ్వు సెలవిస్తేనే వెళ్తాను. ఒకరు వద్దంటే వెళ్ళడం వెళ్ళడు. అది భక్తిగత జీవితం పిల్లలు. దేవుని మీద ఆధారపడమంటే అది పిల్లలు. ఆలోచించండి పిల్లలు. మనప్పుడు ఏంటంటే మన స్థితిగతులు ఎలా ఉంటాం పిల్లలు? ఏదైనా తర్వాత చేసుకోవచ్చులే, ముందు మనకు తోచింది చేసేస్తాం, మనకు నచ్చింది చేసేస్తాం. అలా కాదు పిల్లలు దావీదు చేసేది. ఏ మాట ప్రతి మాట అదే అంటున్నాడు. నేను దేవుడి మీద ఆధారపడ్డానని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన మాట పిల్లలు. చాలా విషయాలు అందులో ఇది ఒక మాట పిల్లలు. సైన్యం అంతా వచ్చేసి తనని చంపాలనుకుంటుంది. అదే అమాలేకీయులు వచ్చేసి తన కుటుంబీకులందరూ కూడా తీసుకెళ్లిపోయారు. భార్య పిల్లలు పోయారు. నేను వెళ్ళాలా వద్దు అని దేవుని మీద విచారణ చేస్తున్నాడు పిల్లలు. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. వెళ్ళయ్యా దావీదు వెళ్ళు, నువ్వు వెళ్ళితే తిరిగి సంపాదించుకుంటూ అని దేవుడు చెప్పగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తను కోల్పోయిన ప్రతి దాంట్లో కూడా తిరిగి సంపాదించుకొని వచ్చేస్తాడు పిల్లలు. ఎంత గొప్ప విషయం పిల్లలు.
దేవుడు నా బలమా అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు పిల్లలు. జనంలో బలం లేదయ్యా, ధనంలో బలం లేదు, తన ఆస్తిలో బలం లేదు, తన అధికారంలో లేదు, పదవిలో బలం లేదు పిల్లలు. ఈ రోజు నా పదవి రేపటి దినాన్ని పోవచ్చు, నీ అధికారం ఈ రోజు ఉండొచ్చు, రేపటి దినాన్ని పోవచ్చు. అధికారం దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ దావీదు గారు దేవుడే నా బలం అంటున్నాడు. నా బలము, నా దుర్గము, నా ఆశ్రయము, నా కొండ కోట నేను నీ కొరకు కనిపెట్టుకుంటున్నాడు తండ్రి. నీలోనే నా బలం అంటున్నాడు. నువ్వు ఉంటే చాలు అంటున్నాడు పిల్లలు. నిజంగా భార్య పిల్లలు పోయినా దేవుని మీద విచారణ చేస్తున్నట్టు ఎంతగా ఆధారపడి ఉండొచ్చు పిల్లలు, ఎంతగా ఆధారపడి ఉండొచ్చు. ఇంకా చాలా విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే పిల్లలు, నిజంగా సమాజం ఏంటంటే తనకున్న దాన్ని బట్టి, తన బుద్ధి జ్ఞానం బట్టి, తన ఆస్తిని బట్టి ఇదన్నీ గొప్ప గొప్పగా మాట్లాడుతున్న బలము దేంట్లో లేదయ్యా. ఇగో దేవుళ్ళలోనే ఉన్న విషయము తెలిసిన వ్యక్తి దావీదు గారు పిల్లలు. కీర్తన గ్రంథంలో అద్భుతమైన మాట రాస్తున్న పిల్లలు చూడండి. 49వ అధ్యాయం కొరవ రాసిన కుమారుల కీర్తన, కొరవ కుమారుల కీర్తన 49వ అధ్యాయం 10వ వర్షం చూడండి పిల్లలు. 10వ వర్షం కొరవ కుమారులు రాసిన కీర్తన 49వ అధ్యాయం 10వ వర్షం. ఒకడు ధన సంపన్నుడైనను వాని ఇంటికన్నా విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుక్కోడు, వాని ఘనత వాని వెంట దిగదు అనుకుంటున్నారు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకు అంటున్నాడు. నిజంగా తన పదవికి వచ్చిన తర్వాత, తన ఉద్యోగం వచ్చిన తర్వాత, తన అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత, ధనాన్ని సంపాదించుకొని, తన మంచి ఫామ్లోకి వచ్చిన తర్వాత ధనాన్ని సంపాదించుకొని వాడిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధనం విస్తరించినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో బలము లేదైనా, దాంట్లో బలము లేదు. దేవుడు ఏమంటున్నాడు పిల్లలు, అదే కీర్తన గ్రంథము 62వ కీర్తన 10 నుంచి 11 వర్షం చూద్దాం పిల్లలు. 62వ కీర్తన 10 నుంచి 11 వర్షం. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకున్నట్టు చేత గర్వపడకుడి. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకున్నట్టు చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక్క మారు దేవుడు సెలవిచ్చును, 2 మార్లు ఆ మాట నాకు వినబడిన అంటున్నాడు. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. ఒకవేళ ధనం వచ్చిందా దాంట్లోనే బలం ఉందని దాని మీద లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చిన నాకు 2 మార్లు వినబడింది అంటున్నాడు పిల్లలు. ఎంత గొప్ప విషయం పిల్లలు. ధనము చూసుకొని అహంకారానికి వెళ్ళిపోతాం పిల్లలు. ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడతాం. నాకంటే మించిన వాడు లేదు, ఇదే ప్రాణం, ఇదే సమస్తం, ఇదే ఆయుష్ ఇచ్చేది, ఇదే బ్రతుకునిచ్చేది, సమస్తం చేసేది ఇదే, దీంట్లోనే బలం ఉంది అనుకుంటారు, దీంట్లోనే అన్నీ ఉన్నాయనుకుని మనుషుని లెక్క చేయకుండా కూడా నేటి సమాజంలో మనం చూస్తున్నాం పిల్లలు. దేవుడు అంటున్నాడు బలం ఇచ్చేవాడు నేను అంటున్నాడు. అది ఒక్క మారే చెప్పాడు, కానీ నాకు 2 మార్లు వినబడింది అంటున్నాడు పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, నిజంగా ఇక్కడైనా మనం కూడా కొన్ని విషయాలు మనం ఆలోచించాలి పిల్లలు. ధనము హెచ్చినా కానీ, ధనంలో బలం ఉందని కానీ, ఆస్తిలో బలం ఉందని కానీ, అది చూసుకొని హానికరంగా వెళ్ళడం కానీ, ఇదే మన బలం అని తనకున్న హోదాను బట్టి, పదవిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఎప్పుడు హెచ్చించుకోలేము పిల్లలు. మనం గర్వపడలేము కూడా పిల్లలు. ఇంకా కొన్ని విషయాలు దాని గురించి మనం ఆలోచిస్తే పిల్లలు, ఎంతలా అతను బ్రతికాడు మనం అందరికీ చక్కగా విషయాలు తెలుసు కదా పిల్లలు. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే పిల్లలు, ద్వితీయోపదేశకాండము అంతకంటే ముందుగా మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 29వ అధ్యాయం 12 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. ఈ మాట చూడండి, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానమును, హెచ్చించువాడవును, అందరికీ బలం ఇచ్చేవాడవు నీవు అంటున్నాడు పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, ధనాన్ని ఇచ్చేది, బలాన్ని ఇచ్చేది, ఐశ్వర్యం ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే కదా పిల్లలు. ఈరోజు ఎంతో మందికి ధనం ఉంది, ఎంతో మందికి ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి పిల్లలు. నిజంగా ఈ వ్యాధి వల్ల, ఈ తెగుళ్ళ వల్ల చాలా మంది ఇబ్బందులు ఉన్నారు పిల్లలు. ఏది మనం రక్షించగలుగుతుంది పిల్లలు? ఆలోచించండి పిల్లలు. ఐశ్వర్యమైన, ఘనతైన, అధికారమైన, ధనమైన, బలమైన ఆయన అనుగ్రహిస్తేనే కదా పిల్లలు. ఆయన ఒక్క
ఒక్కసారి చెప్పాడు, అది నాకు 2 మార్లు వినబడింది అంటున్నాడు పిల్లలు. అంతలా దేవుని పైన దావీదు గారు ఆధారపడి బ్రతకడు పిల్లలు. ఇంకా కొన్ని మాటలు చూడండి పిల్లలు, ఇంకా కొన్ని చూడండి. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, ప్రభావంలో నీ నామాన్ని కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చి సామర్థ్యం మాకుటకు నేను ఎంత మాత్రం వాడను, నా చెల్లెలు ఎంత మాత్రం వారు, సమస్తము నీ వల్లనే కలిగింది కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. నిజంగా ఆలోచించండి పిల్లలు, యెరూషలేము దేవాలయం కట్టాలని ఆలోచన కలిగిన వ్యక్తి దావీదు గారు పిల్లలు. వద్దయ్యా, నువ్వు రక్తం చిందించావు, నీ చేత వద్దు, నీ కుమారుడు నీకు వచ్చిన తర్వాత సొలొమోను కడతాడు. అలా మాటలు చెప్పినప్పుడు కూడా తను తగ్గించుకొని ఆలయ నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని దావీదు గారు పోగు చేస్తున్నారు పిల్లలు. దేవాలయం నిర్మాణానికి పోగు చేస్తున్నారు. తను సంపాదించి వచ్చిన ఆస్తి అంతా కూడా యెరూషలేము దేవాలయం నిర్ణయిస్తున్నాడు పిల్లలు. తను నేను ఇచ్చినప్పుడు కాకుండా జనులను ప్రేరేపించేశాడు. నా కుమారుడు ద్వారా దేవుడు ఆలయాన్ని కట్టించాలనుకున్నాడు, నేనే ఇస్తున్నాను, మనపూర్వకంగా ఇస్తున్నాడు. నేను ఇస్తున్నందుకు నాకే ఆశీర్వాదం ఎందుకు, మీకు కూడా రావాలి. మీరు కూడా ఏం చేయాలంటే మీ మనపూర్వకంగా కొంత తీసుకురండి, దేవుని ఆలయానికి తీసుకురానప్పుడు ఇశ్రాయేలు కూడా చాలా మంది పిల్లల అర్పణలు తీసుకొచ్చేసారు, ధనాన్ని తీసుకొచ్చేసారు, ఐశ్వర్యాన్ని తీసుకొచ్చేసారు. ఎందుకు? ఆలయ నిర్మాణం కొరకు. అది ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. సమాజం గొప్పగా మాట్లాడుకుంటుంది, నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చానని. కొంత ఇచ్చినందుకే మనం 10 సార్లు చెప్పించుకుంటాం, లెక్కలు రాయించుకుంటాం, ప్రకటన చేయించుకుంటాం, ఎన్నో హిందీలో టీవీలో స్క్రోలింగ్ లో పెట్టించుకుంటాం, ఫ్లాష్ న్యూస్ లో పెడతాం, ఫోటోస్ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టుకుంటాం పిల్లలు. కానీ దావీదు అంటున్నారు పిల్లలు, అయ్యా నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ ప్రకారంగా మనపూర్వకంగా ఇచ్చి సామర్థ్యము మార్పుటకు నేను ఎంత మాత్రపు వాడను. నిజంగా ఈ మనపూర్వకం ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వ్యక్తి నేను ఎంత మాత్రం వాడనయ్యా. నువ్వు ఇచ్చింది నాకే కదా, నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత భాగాన్ని మేము నీకు తీసుకొచ్చేసాం. జనులు గొప్పగా మాట్లాడుతున్నావు, నేను ఇంత చేశానని. జనులు అంత ఇచ్చారనుకున్నాను, కానీ మేము అందరం ఇవ్వడానికి సామర్థ్యం ఏ మాత్రపు వాడము, ఎంత మాత్రపు వాడము ఉంటాయా. కేవలం నువ్వు ఇస్తేనే కదా, నువ్వు ఇచ్చినప్పుడే కదా మాకు ఇంత ఐశ్వర్యం వచ్చింది, ఇంత ధనం వచ్చింది. అందులో నుంచే కొంత నీ సన్నిధికి తీసుకొచ్చేసాము. నిజంగా ఆ మాట చూడండి పిల్లలు, సమస్తము నీ వల్లనే కలిగింది కదా, నా చెల్లు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లనే కలిగింది కదా. నీ స్వసంపాద్యమును కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వల్ల మేము నీ సన్నిధిని అతిథులము, పరదేశులమే ఉన్నాము. మా భూనివాసుల కాలము నీ అంత స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు లేడు. మా దేవ యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరం కట్టించినట్టు మేము కూర్చున్న ఈ వస్తు సముదాయం నీ వల్లనే కలిగింది కదా, అంతయు నీది అయి ఉన్నది. నిజంగా ఆలోచించినట్టు కదా, ఎంత కానుకలు ఇచ్చినా ఇదంతా కూడా మేము మా గొప్పతనం కాదయ్యా. ధనము నువ్వు అనుకుంటే నువ్వే ఇవ్వగలుగుతావు, ఐశ్వర్యమైన నువ్వే ఇవ్వగలుగుతావు, ఆరోగ్యమైన నువ్వే ఇవ్వగలుగుతావు, బలమైన నువ్వే ప్రసాదించగలుగుతావు. మీ ఆలయ నిర్మాణానికి చనువులు ఇచ్చిన వాళ్ళు ఇంత ఇచ్చారని సమాజం మాట్లాడుకుంటుంది, వాళ్ళు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. నేను ఇంత ఇచ్చానని నేను నా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది అంతా కూడా నా ఘనత కాదయ్యా. నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు ఇచ్చిన దాంట్లోనే నేను కొంత నీ ఆలయం తీసుకొచ్చేసావు. మేము ఏపటి వారం, మన అస్థిరమైన జీవితం, మేము అతిథుల వంటి వారమై ఉన్నామని గొప్ప విషయం మాట్లాడుతున్నారు పిల్లలు. నిజంగా ఆలోచించండి పిల్లలు, భూమి స్థిరమైంది కాదని మనకు అందరికీ తెలుసు. కానీ మన ప్రయత్నము, ఆశ, నిరీక్షణ ఏంటంటే ఇక్కడే ఆస్తులు సంపాదించుకొని స్థిరంగా నిలబడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆలోచించండి పిల్లలు, చాలా మంది ధనము సంపాదించుకొని బలము దాంట్లోనే ఉంది అంటున్నారు కదా. దావీదు గారికి అధికారం లేదంటారు పిల్లలు. యెరూషలేము సింహాసనం మీద కూర్చున్నప్పటికీ ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు పిల్లలు. కానీ అయినప్పటికీ దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. తనకు అధికారం లేదంటాడు, ఏది కావాలనుకుంటే అది చేయించుకోవాలనుకుంటున్నాడు. తన స్థానం యెరూషలేము సింహాసనం మీద యెరూషలేము నగరిని కట్టించుకున్నాడు, దావీదు అంతఃపురాన్ని కట్టించుకున్నాడు. దేవదారు నాలో ఉన్నప్పటికీ తనకున్న స్థాయిని బట్టి ఏ రోజు కూడా తన బలంగా చెప్పుకోలేడు పిల్లలు. దేవుడే నా బలం, యెహోవా నా దుర్గము, ఆయనే నా బలం, ఆయనే నా కొండ కోట, నేను ఆయన మీదే ఆధారపడి బ్రతికాను అంటున్నాడు పిల్లలు. నిజంగా ప్రపంచాన్ని చూడండి పిల్లలు, తనకున్న ఆర్థిక వ్యవస్థను బట్టి, ఆర్థిక స్థాయిని బట్టి, ఎకనామికల్ స్టేటస్ ని బట్టి గొప్పగా మాట్లాడుకుంటుంది. తనకున్న వెపన్స్ బట్టి, యుద్ధోపకరణను బట్టి ఈ దేశం చాలా డెవలప్ అయిన కంట్రీ, చాలా ప్రభావమైన కంట్రీ. దీని మీద యుద్ధానికి వెళ్ళాడు, ఎందుకంటే తన చాలా ఎక్కువగా సామర్థ్యం ఉన్న దేశం అన్నట్టుగా మాట్లాడుకుంటాం పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, దేవుడు రక్షించాలనుకుంటే ఏ విధంగా రక్షించడం పిల్లలు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుడిని హత్తుకొని బ్రతుకుతావో ఆయన రక్షించగలుగుతాడు పిల్లలు. ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలనుకున్నా పిల్లలు, ఎప్పుడైతే ఇశ్రాయేలు తప్పు చేశాడో పిల్లలు, దేవుడు ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలంలో మిథ్యానులకి అప్పచెప్పేశాడు పిల్లలు. వాళ్ళ నుంచి రక్షించడానికి గిద్యోని గారిని ఎన్నుకుంటాడు. ఆ సందర్భం బాగా తెలుసుకోలేదు పిల్లలు. ఆ సందర్భంలో నిజంగా మిథ్యానీయులు, తూర్పు వారు, అమాలేకి ముగ్గురు కలిసి దండెత్తి వస్తారు పిల్లలు వారి మీదకి.
దండెత్తి వచ్చినప్పుడు చాలా వాళ్ళు ఎలా ఉంటారంటే శత్రు సైన్యము మిడతల వలె ఉన్నారంటారు. మిడతల వలె శత్రు సైన్యం ఉంది. మిడతల వలె ఉన్న ఆ శత్రు సైన్యాన్ని వాళ్ళ నుంచి రక్షించడానికి చాలా మంది ఇశ్రాయేల్ భయపడిపోతారు. వాళ్ళ నుంచి రక్షించడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేల్ ఆ యుద్ధానికి వెళ్ళడానికి గిద్యోను పిలుపందుకుని పోగైన వాళ్ళు ఇంచుమించు 32,000 మంది పోగైపోతారు పిల్లలు అంతే. కానీ వాళ్ళను మిడతల వలె ఉన్నారంటారు. లక్షల పైన వాళ్ళు ఉన్నారు. ఆ సైన్యం నుంచి రక్షించుకోవాలంటే ఎంతమంది ఉండాలి పిల్లలు? యుద్ధానికి వెళ్ళాలంటే ఎంతమంది పంక్తులుగా తీరాలి? నిజంగా ఆలోచించిన పిల్లలు. దక్షిణ కొరియా దగ్గర చాలా పెద్ద వెపన్స్ ఉన్నాయండి. దాని మీద యుద్ధానికి వెళ్ళడానికి అమెరికానే భయపడిపోతుందని అంటారు. నిజంగా సౌదీ దగ్గర చాలా గొప్ప వెపన్స్ ఉన్నాయి, ఆర్మీ మిసైల్స్ ఉన్నాయి, చాలా ఎవరు వెళ్ళలేరని అంటారు. పాకిస్తాన్ ఇండియా మధ్యలో చైనా సహాయం చేస్తుంది పాకిస్తాన్కి యుద్ధం చేస్తే ఏమవుతుందని అనుకుంటారు. మన వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి చైనాతో భయపడిపోతున్నారు కదా, ఎందుకంటే వెపన్స్ అవన్నీ ఉన్నాయి. దాన్ని చూసుకొని అదే బలం అనుకుంటుంది దేశం, తన సైన్యాన్ని చూసుకుని అదే బలం అనుకుంటుంది పిల్లలు. నిజంగా న్యాయాధిపతుల గ్రంథంలో మార్చుకున్న పిల్లలు ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపదగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుకుని అనుకుని నా మీద అతిశయించుదురేమో. సరిపోతుంది. ఇప్పుడు ఒక అద్భుతం మాట్లాడుతున్నాం. నిజంగా ఎప్పుడైతే మిద్యానీయులు అమాలేకులు తూర్పున ఉన్న వారందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమై వచ్చేసారో లేదా పాలెంలో దిగారో, వీరిని చూసి ఇజ్రాయెల్ కూడా పోగైపోయారు. యుద్ధానికి ఇజ్రాయెల్ కూడా పోగైపోయారు గిద్యోను ఆధ్వర్యంలో. నిజంగా అక్కడ ఉన్న సందర్భంలో వీరు పోగాయి నుంచి 32,000 మంది అంతే. వీరు కూడా దేవుడు ఏమంటున్నారంటే, ఒకవేళ ఏమంటున్నారు, యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది. అయ్యా గిద్యోను, నీతో ఉన్న జనులు ఉన్న చూసారా, వీరు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలు నా బాహుబలము నా రక్షణ కలిగజేసిన అనుకుని నా మీద అతిశయపడుదురేమో అంటున్నాడు పిల్లలు. ఆలోచించండి పిల్లలు. ఇంత ఈ మిద్యానీయులను జయించి రావడానికి ఇశ్రాయేలు ఇప్పుడు ఎవరైతే నీ పక్షం నిలబడి మరి 32,000 సైన్యము చాలా ఎక్కువ అయ్యా. ఒకవేళ వీళ్ళు వెళ్ళి జయించేసి వచ్చేసారనుకో, వారి బాహుబలమే రక్షించిందని నా మీద అతిశయపడతారు, వారు గొప్పగా మాట్లాడుకుంటారు. సో అందుకని వీరు ఎక్కువ మంది సైన్యం అంటున్నారు. నిజంగా ఆలోచించిన పిల్లలు, ఒక యుద్ధానికి వెళ్ళడానికి 32,000 మంది అంత ఎక్కువేం కాదు పిల్లలు. నిజంగా అంత ధైర్యం కూడా సరిపోదు పిల్లలు. ఎప్పుడైతే ఆ మాట చెప్పేశాడో సమాజంలో గిద్యోను ప్రకటన చేశారు. ఎవడు భయపడి వణుకొచ్చినాడో వెళ్ళిపోమన్నాడు, ఆ కొండది వదిలి వెళ్ళిపోమన్నాడు. ఇంచుమించు ఎంతమంది వెళ్ళిపోయారో చూడండి. 3వ వచనం. కాబట్టి ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవల్లని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయేది. ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు మిడతల వల్ల ఉన్న అమాలేకుల మీదకి, మిద్యానీయులకి, తూర్పు వారి మీదకి వెళ్ళడానికి ఇశ్రాయేలు పోగైన వారు 32,000 మంది మాత్రమే. కానీ దేవుడు ఏమన్నాడు, 32,000 మంది కూడా అతిశయపడతారేమో. ఒకవేళ విజయం మా వల్లనే వచ్చిందని గొప్పగా మాట్లాడుకుంటారేమో. బలము మాలోనే ఉందని, నా బాహుబలమే, మా సైన్యమే బాహుబలమే సపోర్ట్ చేసింది, మేమే గెలుపొందామని అనుకుంటారేమో. వీరు ఇంతమంది ఎక్కువ అయ్యా, దీన్ని వదిలిపెట్టు. ఎవడైతే భయపడి వణుకొచ్చినాడో గిలాదు కొండను వదిలిపెట్టి వెళ్ళిపోమన్నప్పుడు ఇంచుమించు 22,000 మంది వెళ్ళిపోతారు పిల్లలు. మిగిలిన వాళ్ళు 10,000 మంది పిల్లలు. నిజంగా యుద్ధానికి 10,000 మంది సరిపోతారు పిల్లలు. ఆలోచించిన పిల్లలు, 10,000 మంది సరిపోతారు. ఇంకా చివరికి అంటాడు, ఈ 10,000 మంది కూడా ఎక్కువ అయ్యా, నేను వారిని అప్పచెప్పాలనుకుంటే ఈ 10,000 మంది కూడా ఎక్కువ. యుద్ధంలో లక్షల్లో ఉన్న ఈ మిద్యానీయుల మీదకి, అమాలేకుల మీదకి, తూర్పు వారున్న మీదకి 10,000 మంది కూడా ఎక్కువ. చివరికి 300 మందిని దేవుడు ఎన్నుకున్నట్టుగా చూస్తాం పిల్లలు. 300 మందితో యుద్ధానికి వెళ్తున్నాడు పిల్లలు. నిజంగా అక్కడ ఒక మంచి మాట అంటాడు చూడండి పిల్లలు. 300 మందితోనే యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి మాట అంటాడు చూడండి పిల్లలు. గిద్యోను గారు మాట మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనం. నేను నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పాను. అట్లు అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు. నిజంగా దేవుడు విజయం చేకూర్చాలనుకుంటే జనం కాదు పిల్లలు, యుద్ధ సామాగ్రి కాదు పిల్లలు. ఈ యుద్ధంలో మనం చూస్తే పిల్లల కనులకు
ఆశ్చర్యం కలుగుతుంది పిల్లలు. యుద్ధ సామాగ్రి లేకపోయినప్పటికీ కుండలు, దివిటీలు చేత పట్టుకొని, బూరలు చేత పట్టుకొని అమాలేకులను, మిద్యానులను, తూర్పు వారందరూ కూడా తరిమినట్టుగా మనం చూస్తాం పిల్లలు. 300 మంది అఖండమైన విషయాన్ని చేకూర్చాడు దేవుడు పిల్లలు. నిజంగా దేవుడే మన పక్షంలో ఉంటే విషయం మనదే అని, యెహోవా మన పక్షంలో ఉన్న మన విరోధి ఎవడు? నిజంగా దావీదు గారి జీవితంలో చూసినా, ప్రవక్తల జీవితంలో చూసినా, న్యాయాధిపతుల జీవితంలో చూసినా వారు దేవుణ్ణే వాళ్ళని చేకూర్చున్నారు పిల్లలు. తన ఆస్తి అక్కడికి రాదు. ఏ రాజు తన సేనా బలం చేత యుద్ధంలో విజయం చేకూర్చలేరు. దేవుడు రాజుకు తోడుగా లేకుంటే యుద్ధంలో విజయం చేకూర్చలేరు పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు. దావీదు గారి నుంచి కొన్ని మాటలు మనం విన్నాం పిల్లలు. ఎంతగా దేవుడిని ఆధారపడాలంటే ధన అయిన బలం అనుకున్నాను, ఆస్తి అయినా, అధికారమైన, బలమైన, ఐశ్వర్యమైన దేవుడి వల్ల అనుగ్రహింపబడుతుంది. తన మీద ఆధారపడి బ్రతికితే చాలు. నాకు ఇచ్చిన ఆస్తులను నేను ఇస్తున్నా కానీ ఇంత ఇవ్వడానికి కూడా దేవా నువ్వే సామర్థ్యంగా అనుగ్రహించావు, నా బలము నీవయ్యా అని దావీదు గారు అన్నారు. నిజంగా గిద్యోనికి, ఇశ్రాయేలుకు విజయం చేకూర్చడానికి 300 మందినే దేవుడు అనుకున్నాడు. కానీ మరి యుద్ధం చేయలేదు కదా. కుండలు పగలగొట్టారు, బూరలు పగలగొట్టారు, అంతే. బూరలు ఊదరు, కుండలు పగలగొట్టేశారు. దేవుడు అఖండమైన విజయాన్ని, చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చేశారు పిల్లలు. నిజంగా దేవుడు మన పక్షం ఉంటే, ఆయన మనకు బలంగా ఉంటే విజయాన్ని మనం చేకూర్చగలుగుతాం పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు. నేటి ప్రపంచానికి, నేటి క్రైస్తవానికి కూడా ఒక విషయం గుర్తు పిల్లలు. దేవుడు మన పక్షంలో ఉంటే విజయం మన పక్షంలో ఉంటుంది పిల్లలు. ఆస్తిని చూసుకొని మనం బలం అనుకోవద్దు పిల్లలు. ధనాన్ని చూసుకొని మనం బలం అనుకోవద్దు. మన బుద్ధి సామర్థ్యాన్ని బట్టి, మనకున్న చదువులను బట్టి, తన ఉద్యోగాలను బట్టి, అధికారాన్ని బట్టి, మనకున్న డిగ్రీలను బట్టి ఇది మన బలం అనుకుని విరవీగిపోతాం. కానీ ఇది స్థిరం కాదయ్యా. ప్రపంచాన్ని రక్షించడానికి పరమాత్మ కుమారుని సాక్షాత్ రాబోతున్నాడు. అందులో నిలబడాలంటే, అందులో నువ్వు లెక్కలో చేర్చబడాలంటే నీకు ఏది కావాలి? దేవుడు నీ బలమైపోవాలి. ఏ రోజైనా నిజంగా ఈ ప్రపంచానికి ఒకటే విషయం గుర్తుంచుకోవాలి. నేను క్రైస్తవ సమాజంలో ఒకటే విషయం గుర్తుంచుకోవాలి. దేవుడైన బలం అని మనం గుర్తిరగాలి పిల్లలు. ఎప్పుడైనా పిల్లలు ఈ నేటి సమాజంలో ఇంతగా తెగులు ప్రపంచం మీదకి వచ్చేసింది కదా. నిజంగా దేవుడు కనుక మనం రక్షించకపోతే మన డబ్బు కనుక రక్షించేదా? మన బుద్ధి సామర్థ్యం కనుక ఏదైనా రక్షించి ఉండేదా? ఆలోచించిన పిల్లలు. సమస్త దేశ జనాభా దేవుని వైపు చేతులు అవుతుంది. తండ్రి రక్షించేవాడు నీవు. మనుషులు చేయలేదు, ఇప్పుడు నీ చేతిలో ఉంది, నీ వైపు చూపుతున్నారని సమాజంలో గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం కదా. ప్రపంచం అంతా ఆయన వైపు చేతులు ఎత్తుతుంది పిల్లలు. నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏది కూడా మనం రక్షించలేదు పిల్లలు. కాలగర్భంలో కలిసిన చాలా మంది రాజులను చూస్తాం, అధికారులను చూస్తాం. వారి బుద్ధి బలము, తన బాహుబలము, తన సైన్య బలము, తన ప్రపంచంలో అధికార బలము, తన యంత్రాగ్ని, అది నిజంగా పనిముట్లు, ఇవన్నీ కూడా ఏది కూడా రక్షించలేదు పిల్లలు. తన బలము దేవుడై ఉండాలి, నా బలము దేవుడని కావాలి. ఎన్నో విషయాలు మనం పరిశుద్ధ నుంచి వింటాం పిల్లలు. నిజంగా ఒక మంచి మాట కొత్త నిబంధన కాలంలో వచ్చిన తర్వాత బలం గురించి ప్రాముఖ్యతను మారిపోతుంది పిల్లలు. చూడండి పిల్లలు, లూకాసు వార్త బలం గురించిన ప్రాముఖ్యత మారిపోతూ ఒక మాట, ఒక నేస్లాగా గురించిన మాట. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళేను అంటున్న పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు. పాత నిబంధన గ్రంథంలో చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఆ పాత నిబంధన కాలంలోనే ధనం చూసుకుని హెచ్చించుకోవద్దయ్యా, ధనంలో బలము లేదు, బలము దేవుడిచ్చేది, అధికారం నేను ఇచ్చేవాడు, బలము నా చేతిలో ఉందని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక్క మారే సెలవిచ్చింది, ఒక 2 మార్లు నిలబడిందని గొప్పగా మాట్లాడుతున్న ప్రవక్తను చూసాం. ఆస్తి కానీ, ఆ జనము కానీ ఒకసారి మనతో ఉన్నవారు తిరిగి వెళ్ళిపోతారయ్యా. జనులు మారిపోతారు. జనులను నమ్మి మనం మోసపోవాల్సిన అవసరం లేదయ్యా. దాంట్లో బలం లేదయ్యా, ఆస్తిలో బలం లేదు, అంతఃపురంలో బలం లేదు, దేవుడైన బలమని పాత నిబంధన కాలంలోనే అంత ఏమీ లేనప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు దేవుడిని ఆధారపడిపోయారు. నేడు ఉన్న చదువు, విద్య, ఆధునిక పరికరాలు, నిజంగా ఈ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనుషులు దేవుడిని ఆధారపడడం మర్చిపోయారు. ఈ కొత్త నిబంధనలో ప్రపంచానికి ఒక దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆత్మ బలము అంటున్న పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు. ధనములో లేదయ్యా, దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటే చాలు, ఆత్మ బలంతో ముందుకు వెళ్ళిపోతున్నారు ప్రవేశిస్తున్నారు. ఇంకా చూడండి పిల్లలు, అదే లూకాసు వార్త 22వ అధ్యాయం కొన్ని మాటలు మనం చూద్దాం. 41 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. 40 నుంచి 22వ అధ్యాయం 40 నుంచి కొన్ని మాటలు చూద్దాం. వారి యుద్ధ నుండి రాతి మీద దూరం వెళ్ళి మోకాళ్ళలోని తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించును నీ చిత్తమైతేనే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించును. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి
బలపరిచను అంటున్న పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, మన క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, దైనందిక జీవితంలో ఒక ప్రార్థనే ఒక బలంగా ఉంటుంది పిల్లలు. ప్రభు యేసుగారి జీవితంలో చూస్తే పిల్లలు, ఎప్పుడైతే శిలువ మన ముందుందో దాన్ని అంతా కూడా తను జ్ఞాపకం చేసుకుంటూ వారి శిష్యుల నుంచి రాతి వేదంత దూరం వెళ్ళి రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే నీ పాత్రను తొలగించు. అయినా నా ఆలోచన కాదు తండ్రి. అది చూసినప్పుడు భయం వచ్చింది. కన్నీళ్లు విడుస్తూ తండ్రి ఏదో ప్రార్థిస్తున్నాడు పిల్లలు. వెంటనే ప్రార్థించిన వెంటనే దూత వచ్చి అతన్ని బలపరిచినట్టుగా మనం చూస్తాం పిల్లలు. ప్రార్థన బలంతో ముందుకు వెళ్తున్నాడు పిల్లలు. ప్రార్థించినప్పుడు ఎప్పుడైనా బలపడిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి పిల్లలు. ఆలోచించినట్టుగా ప్రార్థించిన వెంటనే దూత బలపరిచినప్పుడు నిజంగా శిలువ మరణానికి తను అప్పగించుకున్నాడు పిల్లలు. మరణానికి తన శరీరాన్ని అప్పగించుకుంటున్నాడు పిల్లలు. నిజంగా ప్రార్థనలో అంత శక్తి ఉందంటే నిజమయ్యా. ప్రార్థనలో అంత బలం ఉంది, ఆత్మలో అంత బలం ఉంది. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటే మనం జయించలేదంటే ఏదుంది పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, సమస్తాన్ని కోల్పోయినా ప్రార్థన శక్తి కలిగి మనం దేవుని విన్నవించుకుంటే ఆయన మనకు సహకరించలేదా? ఇంతటి కష్టకాలంలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడట్లేదు. నిజంగా మనం ప్రార్థించే బద్దులమైన ఏ రోజైనా పిల్లలు మనం ప్రార్థించుకొని ప్రార్థనలు బలపడిన సందర్భాలు ఉన్నాయి పిల్లలు. లేనట్లయితే ఇక్కడైనా మనం ప్రారంభిద్దాం పిల్లలు. ఆత్మ బలంతో ముందుకెళ్ళి సువార్త ప్రకటించడానికి ఆత్మ బలంతో ప్రభువైన యేసుతో ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే మరణం మన ముందుకు వచ్చిందో, తన ముందుకు వచ్చిందో ప్రార్థించుకుని ప్రార్థన బలముతో తన మరణాన్ని కూడా తన శరీరాన్ని అప్పగించుకున్నాడు పిల్లలు. ప్రార్థన శక్తి, ప్రార్థన బలం అంటున్నాడు పిల్లలు. దేవుల్లోనే బలం ఉంది. ఆయన స్వరం బలమైంది అంటాడు. నీ మాటే బలమైంది అంటాడు. మా పరిశుద్ధాత్మ శక్తి కనుక మనకు తోడుగా ఉంటే, ప్రార్థన శక్తితో నువ్వు ప్రార్థించినప్పుడు ప్రార్థన బలము దేవుడు నిజంగా నేను బలపరిచినప్పుడు ఆ బలంతో నువ్వు చేయలేని కార్యం అంటూ ఏది లేదయ్యా. నిన్ను బలపరిచే వాళ్ళు నీకు అందరూ దూరమైన, నీ ఆత్మీయులు దూరమైన, నీ కుటుంబీకులు దూరమైన, నీకు అన్ని దూరమైన దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ప్రార్థించుకుని నువ్వు ముందుకు వెళ్ళిన సమస్త విషయంలో కూడా నీకు ఘనత కలుగుతుంది. నీకు సన్నిధిలో ఏమున్నా లేకపోయినా అన్ని కోల్పోయినా నువ్వు ఆత్మీయంగా నిలబడతావు. బాహ్య పురుషుడు క్షీణించినప్పటికీ అంతరంగ పురుషుడు మాత్రం అనుదినము నూతన పరచబడతాడు పిల్లలు. ప్రార్థన బలం అంటున్నాడు పిల్లలు. నిజంగా ఆలోచించను. ఆయన ప్రార్థించిన వెంటనే దూత వచ్చి బలపరిచింది. నేను ఎవరైతే మీరు వెతుకుతున్నారో అతను నేనని తను మరణానికి అప్పగించుకున్న పిల్లలు. మరణాన్ని జయించిన బలం ప్రార్థన బలం పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు. ధనంలో బలం లేదు, ఆస్తిలో బలం లేదు, బుద్ధిలో బలం లేదు, మనకున్న సామర్థ్యం అధికారంలో బలం లేదు. దేన్ని చూసుకుని బలం అనుకోదు పిల్లలు. భక్తుల జీవితంలో చూస్తే దేవుడేనా బలం అన్నారు. ప్రార్థన బలంతో, వాక్య బలంతో, ఆత్మ బలంతో మనం ముందుకెళ్ళగలిగితే పిల్లలు మన ఆత్మ జీవితంలో చాలా ఫలభరితంగా ఉంటాయి పిల్లలు. నేటి సమాజానికి, నేటి తరానికి, నేటి పరిస్థితుల్లో చాలా ముఖ్యమైన అంశం పిల్లలు ప్రార్థన బలం పిల్లలు. వాక్యపు బలం పిల్లలు. వాక్యం మన గుండెలకు హత్తుకొని మన జీవితాలను అన్వయించుకుంటే ఈ లోకంలో అన్నీ కోల్పోయినప్పటికీ ఒకనొక దినాన మనల్ని ఉన్నత రాజ్యంలో నిలబడుతుంది. ఈ మన శక్తి గల వాక్యం అన్నమాట పిల్లలు. మన ఆత్మను ఫలింప చేయగల వాక్యం పిల్లలు. మన ఉన్నత రాజ్యం తీసుకెళ్లే వాక్యం పిల్లలు. జీవ జలము ఊట మన హృదయంలో ఉనికి మనం నిత్యము ఆయన సన్నిధిలో సంతోషించగలుగుతాం పిల్లలు. ప్రతి విషయంలో ప్రార్థించుకుని ముందుకు వెళ్దాం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వైరస్ ఎంతో ప్రబలినప్పటికీ దేవుడు కదా మనం రక్షించేది. నిజంగా ప్రార్థనలో అంత శక్తి ఉందంటే ప్రార్థనలో అంత శక్తి ఉన్నాయి, అంత శక్తి ఉంది. శిష్యుల జీవితాలు చూడండి పిల్లలు. ఎప్పుడైతే ముందుకు వచ్చారో సువార్త విషయంలో, అయ్యా పేతురు కూడా అదే బాధపడిపోతారు పిల్లలు. మీరు అందరి ప్రార్థనలు ఉండండి, అయ్యా సోదరులు ప్రవేశించకుండా ప్రార్థనలు ఉండండి. వాళ్ళు మెలకు ఉండి ప్రార్థించలేక కునికారు, నిద్రపోయారు. కానీ ఎప్పుడైతే తన ప్రార్థన నుంచి మరణానికి తను అప్పగించుకున్నాడు, ఈయనను ఎరగనని పేతురు గారు ప్రకటించారు. ఎందుకంటారు? అదే కనుక తన ప్రార్థనలో ఉంటే ఆ శక్తి ఏంటో పేతురు గారు పొందుకునేవారు కదా పిల్లలు. నేటి సమాజంలో ప్రార్థనలో ఉన్న శక్తిని, బలాన్ని మనం గుర్తిద్దాం. ఆత్మ బలంతో, వాక్య బలంతో మనం ముందుకు వెళ్ళాం పిల్లలు. ప్రపంచం విపత్తుల నుంచి సతమతం అవుతున్న దేవుడు మనం రక్షించాలంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఆత్మ బలంతో మనం ముందుకెళ్దాం, వాక్య బలంతో మనం ముందుకెళ్దాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని అత్తుకుని బ్రతుకుతాం, వాక్యాన్ని ధ్యానిస్తూ బ్రతుకుతాం, ప్రార్థించుకుని ఆయనలో బలపడదాం. కొద్ది మాటలు దేవుడి దీన్ని ఆశ్రయించుకున్నాక దయచేసి మనం ప్రార్థన చేసుకున్నాం. మేము ప్రార్థన చేసుకునే కార్యక్రమాలకి ముగించుకున్నాం కదా. ఇలా వీక్షిస్తున్న అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. వచ్చే వారికి మీరు స్థానంలో సిద్ధపడాలి. దూరం ఉన్న ప్రాంతంలో కూడా మీరు ఏ ఆస్కారం లేదని ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పిల్లరా ఎక్కడున్నప్పటికీ, ఇద్దరు ముగ్గురు ఎక్కడున్నప్పటికీ మీ కుటుంబీకులతోనూ, మీ స్నేహితులను, మీ రూమ్మేట్స్తోనూ మీరు ఉన్న స్థలంలో ఆయన సన్నిధి చేరి చక్కగా వాక్యం ధ్యానిస్తూ మనం ప్రార్థన చేయడానికి కలిగే ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తమైతే రానున్న కాలంలో త్వరగా ఈ కార్యక్రమాలు యథావిధిగా సంఘంలో కార్యక్రమం జరగడానికి మీ సొంత ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మీకు మేము ప్రార్థిస్తాం, మీరు మాకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగించుకున్నాం కదా. దయచేసి నాతో మీరు కూడా ఎక్కువగా చూసుకోవచ్చున్న పరిశుద్ధులు మౌనప్రియమైన ప్రియపల్లండి. మీరు రాష్ట్రాన్ని కొన్నాలే తిరిగి తండ్రి శుక్రవారం దినాన నీ సన్నిధి భాగ్యాన్ని చూపండి. ఇంతవరకు నీ సన్నిధి తోడుగుంచావు, అద్భుతమైన మాటలు తండ్రి.
పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతాను ధ్యానించడానికి మీకు కృప చెప్పబడతాను. ఆయన తన ధనములను, అధికారములను, ఆస్తులను, చలములను తన బలం లేదే, మా బుద్ధి జ్ఞానం ఏది కూడా తన శూన్యం ప్రభావ. దీంట్లో బలం లేదే, మీలోనే మా బలము అని భక్తుల జీవితంలో మేము జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే మా జీవితాలు కూడా ఉండడానికి మేము సహాయం అనుభవించింది. వాక్య బలంతో, ప్రార్థన బలంతో మేము ముందుకెళ్ళి భాగ్యం ఇచ్చిందని స్తోత్రాలు. సమస్తము వ్యతిరేకమైనప్పటికీ, సమస్తము కోల్పోయినప్పటికీ తండ్రి మీలో నిలబడి మనస్తత్వాన్ని, స్థిరత్వాన్ని మాకు కలిగజేయడం స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కృప తండ్రి, ఇటు మాటలు తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించడానికి మీ సహాయం అనుభవించండి. అయ్యా మీ పరిచయం ఇంకా ముందుకు తీసుకెళ్ళి తండ్రి, ఈ ఫ్యూచర్ ప్రాంతంలో ఉన్న వీళ్ళందరూ కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆయా దేశాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. అయ్యా నీకున్న సమస్యలు తండ్రి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చి చాలా మంది తండ్రి కన్నీటితో ప్రాబ్లం చేస్తున్నారు తండ్రి. ఈ తెగులతో తీసివేయమని తండ్రి నీ చిత్తమైన తండ్రి, తగిన కాలంలో తండ్రి మీరే కృప చూపెట్టిన తండ్రి. వ్యాధి చేత బాధపరిచిన వీళ్ళందరూ కూడా మీరు ఆదరించండి. కష్టకాలంలో ప్రార్థన సైకిల్ ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని సంఘస్థలందరూ కూడా దీవించండి తండ్రి. అలాగే ఆ ప్రాంతంలో తండ్రి క్యాంపులో ఉన్న వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటాను. అయ్యా నీకున్న తండ్రి వ్యాధి అంత కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీస్ దగ్గర కూడా వచ్చేసింది తండ్రి. నీకున్న తండ్రి మీ సన్నిధితోడు ఉంచండి తండ్రి. నీలో అనేక కంపెనీలో పనిచేస్తున్న తండ్రి, ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు తండ్రి ఆయన సన్నిధితోడు ఉంచండి తండ్రి. అనుకున్న పరిస్థితులు తండ్రి అది తమ దాకా వచ్చేసింది తండ్రి. వారి ప్రార్థన సాయం కోరిన తండ్రి మీ చిత్తం మీద తండ్రి బిడ్డలు తండ్రి సంపూర్ణ స్వస్థత ఇచ్చండి. వారు తీసుకున్న తండ్రి మెడిసిన్స్తో, ప్రికాషన్స్తో నీ కాపులు నుంచి చక్కగా తను వారు కోరుకుని తండ్రి మీ సన్నిధిలో వచ్చి సాక్షిగా మీ బ్రతకడానికి మీకు కూర్చోబెట్టిన తండ్రి. మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. లభించి వీక్షిస్తున్న పిల్లలను కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. మరొక వారం మీ సన్నిధి చేయే వరకు నీ కాపుదలి వారం అంతా కూడా మీరు కాచి కాపాడు. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కోరికలు అన్నింటిలో ఉండే సన్నిధి తోడు ఉంచండి. తిరిగి ప్రభావ మీ సన్నిధి చేయే వరకు నీ కాపుదల సహాయం ఎల్లవేళ మాకు తోడు ఉంచమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు దివ్య ప్రాణం చేయకున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ఉన్నాను.